మన చుట్టూ ఉండే బిల్డింగులు, రోడ్లు, పెద్ద పెద్ద స్మారక చిహ్నాలు అసలు వీటన్నింటిని కట్టడానికి వాడిన రాయి ఎక్కడ్నుంచి వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఓ సాధారణ రాయి ఒక పర్వతం నుండి ఒక స్మారక చిహ్నం వరకు ఎలా ప్రయాణిస్తుందో దాని వెనుక ఉన్న ఆ రహస్య జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజూ చూసి పెద్దగా పట్టించుకోని ఒక చిన్న రాయి వెనక ఏకంగా 100 కోట్ల సంవత్సరాల భూమి చరిత్ర దాగి ఉంటుంది. నిజంగా ఆ కథ వింటే మనం అవాక్కవ్వాల్సిందే. సరే, మరి ఈ ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అసలీ రాళ్ళు ఎన్ని రకాలు, వాటి పుట్టుకేంటి, ప్రకృతి యొక్క ఈ అసలైన నిర్మాణ మూలకాల గురించి ముందుగా అర్థం చేసుకుందాం. ముందుగా అగ్నిశిలలు. పేర్లోనే ఉంది కదా, ఇవి అగ్ని నుంచి పుడతాయి. అంటే భూమి లోపల ఉండే ఆ కరిగిన లావా అంటే మ్యాగ్మా చల్లబడినప్పుడు ఇవి పుడతాయన్నమాట. అందుకే చెప్పనక్కర్లేదు ఇవి ఎంత బలంగా గట్టిగా ఉంటాయో. వీటిని ప్రాథమిక శిలలు అని కూడా అంటారు. ఇక రెండవవి అవక్షేప శిలలు. అంటే వేల సంవత్సరాలుగా గాలికి, నీటికి కొట్టుకొచ్చిన ఇసుక, మట్టి లాంటివన్నీ ఒకదానిమీద ఒకటి పొరలు పొరలుగా పేరుకుపోయి ఆ బరువుకి, ఒత్తిడికి గట్టిపడి రాళ్లుగా మారతాయి. అందుకే వీటిలో తరచుగా ఆ కాలం నాటి జీవుల శిలాజాలు దొరుకుతుంటాయి. ఇక మూడవది రూపాంతర శిలలు. పేర్లోనే ఉంది కదా, అంటే ఆల్రెడీ ఉన్న రాళ్ళు భూమి లోపల ఉండే భరించలేని వేడికి, ఒత్తిడికి లోనై వాటి అసలు స్వరూపాన్నే మార్చుకుంటాయి. అలా పూర్తిగా కొత్త రాళ్లుగా మారిపోతాయన్నమాట. ఈ మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ చూడండి. ఉదాహరణకు ఓ సాధారణ సున్నపురాయి విపరీతమైన వేడి, పీడనానికి గురై ఎంత అందమైన పాలరాయిగా మారిపోతుందో. ఇది ప్రకృతి చేసే ఓ మ్యాజిక్ లాంటిది కదూ. సరే, ఈ శిలలు ఎలా ఏర్పడతాయో చూశాం. మరి వాటిని భూమి గర్భం నుండి బయటకు ఎలా తీస్తారు? అదంతా సులభం కాదు. మన ప్రయాణంలో తర్వాతి దశ అదే. భూమి పొరల్లోంచి రాళ్లను బయటకు తీసే ప్రక్రియని క్వారీయింగ్ అంటారు. అయితే రాళ్లన్నీ ఒకేలా ఉండవు కదా, కొన్ని మెత్తగా, కొన్ని చాలా గట్టిగా ఉంటాయి. అందుకే వాటిని బయటకు తీయడానికి కూడా రకరకాల పద్ధతులు వాడతారు. మెత్తగా పొరలు పొరలుగా ఉండే రాళ్లకైతే వెడ్జింగ్ లాంటి పద్ధతులు సరిపోతాయి. కొన్నింటికి వేడిని వాడుతారు. కానీ చాలా పెద్ద, కఠినమైన రాళ్ల విషయం వేరు. వాటిని పగలగొట్టాలంటే ఇంజనీరులు వాడే ఒకే ఒక్క శక్తివంతమైన పద్ధతి బ్లాస్టింగ్. బ్లాస్టింగ్ అనగానే ఏదో పెద్ద పేలుడు, అంత నాశనం అనుకుంటాం. కాని అస్సలు కాదు. దాని వెనుక చాలా పెద్ద సైన్స్ ఉంది. అది కేవలం పేల్చడం కాదు, అది ఒక కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్, ఒక లెక్క ప్రకారం చేసే పని. అయితే ఈ బ్లాస్టింగ్ ఎలా చేస్తారంటే ఇందులో 5 ముఖ్యమైన దశలుంటాయి. ముందుగా రాతిలో ఖచ్చితమైన చోట్ల రంధ్రాలు వేస్తారు. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి లోపల పేలుడు పదార్థాన్ని పెడతారు. తర్వాత దాన్ని ఇసుక లేదా మట్టితో గట్టిగా మూసేసి చివరిగా సురక్షితమైన దూరం నుండి దాన్ని పేలుస్తారు. చూడ్డానికి సింపుల్గా అనిపించినా ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా, పక్కా ప్లానింగ్తో చేస్తారు. అంతేకాదు, వాడే పేలుడు పదార్థాలు కూడా అన్నింటికీ ఒకేలా ఉండవు. పనిని బట్టి, అక్కడి పరిస్థితులను బట్టి సరైనదాన్ని ఎంచుకోవాలి. ఇది చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు, నీళ్లు ఉన్న చోట్ల భూగర్భంలో పనిచేయాలంటే బ్లాస్టింగ్ జెలటిన్ వాడతారు. అదే నీటి అడుగున పేల్చాల్సి వస్తే పవర్ఫుల్ డైనమైట్ కావాలి. అంటే ప్రతి పనికి సరైన టూల్ వాడటం ఇంజనీరింగ్లో ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. క్వారీ నుండి రాతిని బయటకు తీయడం ఒక ఎత్తైతే, దాన్ని మనం వాడేందుకు వీలుగా ఒక ఆకారానికి తీసుకురావడం మరో పెద్ద పని. ఇక్కడే అసలు కల మొదలవుతుంది. క్వారీ నుండి అప్పుడే తీసిన రాయిలో సహజమైన తేమ ఉంటుంది. దీన్ని క్వారీ శాప్ అంటారు. ఈ తేమ ఉన్నప్పుడే రాయి కొంచెం మెత్తగా ఉంటుంది, చెక్కడానికి వీలుగా ఉంటుంది. అందుకే అది గట్టిపడిపోకముందే దానికి ఒక ప్రాథమిక ఆకారాన్నిస్తారు. ఈ ప్రక్రియనే డ్రెస్సింగ్ అంటారు. ఆశ్చర్యంగా ఉంది గదా. ఒక రాయి లోపల ఉన్న ఆ సహజ తేమ అంటే ఆ క్వారీ శాప్ మొత్తం ఆవిరైపోయి రాయి పూర్తిగా పొడిగా మారడానికి 6 నెలల నుండి ఏకంగా 12 నెలల సమయం పడుతుందట. ఈ నెమ్మదైన ప్రాసెస్నే సీజనింగ్ అని పిలుస్తారు. సరే, రాయి ఆరిన తర్వాత దానికి తుది మెరుగులు దిద్దుతారు. ఇక్కడ 2 రకాల ఫినిషింగ్లు చూడొచ్చు. బోస్టెడ్ ఫినిష్లో గీతలు కొంచెం గరుకుగా, మధ్య మధ్యలో ఆగినట్టుగా ఉంటాయి.
అదే టూల్డ్ ఫినిష్ అయితే చాలా నీటుగా సమాంతరంగా ఉండే గీతలతో క్లాసిక్ లుక్ వస్తుంది. ఇవే కాదు, ఇంకా చాలా రకాలున్నాయి. మార్బుల్, గ్రానైట్ లాంటి వాటికి నున్నగా అద్దంలా మెరిసేలా పాలిష్డ్ ఫినిష్ ఇస్తారు. వలలా కనిపించేదాన్ని రెటిక్యులేటెడ్ అంటారు. ఇక పురుగులు తిన్నట్టు వింతగా కనిపించేదాన్ని వర్మిక్యులేటెడ్ అని, ఒక ప్రత్యేకమైన సుత్తితో గరుకుగా చేసేదాన్ని స్క్రాబ్లింగ్ అని అంటారు. ఇలా రాయికి ఎన్నో రకాల రూపాలిస్తారు. రాయి ఎలా పుడుతుందో, దాన్ని ఎలా తీస్తారో, ఎలా అందంగా మలుస్తారో చూశాం కదా. సరే, ఇప్పుడు ఈ రాళ్ళు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ప్రతి రాయికి దానికంటూ ఒక ప్రత్యేకత, ఒక ప్రయోజనముంటుంది. ఉదాహరణకు, గ్రానైట్ ఎంత గట్టిదంటే సముద్రపు అలలను కూడా తట్టుకుంటుంది. అందుకే సముద్రపు గోడలకు, లైట్ హౌజ్లకు వాడతారు. సున్నపురాయి సిమెంట్ తయారీలో కీలకం. స్లేట్ని పల్చని పొరలుగా విడదీయొచ్చు కాబట్టి పైకప్పులకు వాడతారు. ఇక అందమైన పాలరాయి గురించి చెప్పేదేముంది? విగ్రహాలకు, స్మారక కట్టడాలకు అదే ప్రాణం. అంటే ఒక రాయిని దేనికి వాడాలో నిర్ణయించేది దాని సహజ గుణాలే అన్నమాట. ఇక్కడ చూడండి, క్వార్ట్జైట్కు వాతావరణాన్ని తట్టుకునే శక్తి అన్నింటికన్నా ఎక్కువ. అందుకే ఇది చాలా కీలకమైన నిర్మాణాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇకపై ఎప్పుడైనా ఒక రాతిదారిలో నడిచినా, ఒక పాత కట్టడాన్ని చూసినా ఒక్క క్షణం ఆగండి. మన కాళ్ల కింద ఉన్న ఆ రాయి 100 కోట్ల సంవత్సరాల భూమి చరిత్రను, దాన్ని వెలికితీసిన శ్రమను, దానికి రూపమిచ్చిన కలను, ఎన్నో కథలను తనలో దాచుకుంది. ఆ కథను వినడానికి ప్రయత్నించండి.